నారా లోకేష్ నాయకుడు అవుతాడు అని మొట్టమొదట గుర్తించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు వింటున్నది నిజమే. నారా లోకేష్ నాయకుడు అవుతాడు, తనకి రాజకీయ ప్రత్యర్థి అవుతాడు, అతనితో పోటీ పడటం చాలా కష్టం అనే విషయాన్ని మొట్టమొదటిగా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి. అందుకనే నారా లోకేష్ని ప్రమోట్ కాకుండా చేయటం కోసం, అతను రాజకీయంగా ఎదగకుండా ఉండటం కోసం, అతన్ని డీఫేమ్ చేయటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అప్పుడు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాను బాగా హ్యాండిల్ చేయగలిగాడు. నారా లోకేష్ సంబంధించి విపరీతమైనటువంటి ప్రచారం, నెగిటివ్ ప్రచారం. ఒక రకంగా నారా లోకేష్ని పప్పుగా చిత్రించే ప్రయత్నం చేశారు. గూగుల్లో పప్పు అని కొడితే నారా లోకేష్ పుట్ట వచ్చేలాగా చేశారు, అంతగా ట్రోల్ చేశారు. నిజానికి నారా లోకేష్ గారికి మొదట తెలుగు లాంగ్వేజ్ మాట్లాడటం కొద్దిగా వచ్చేది కాదు, కొద్దిగా ఇబ్బంది పడుతూ మాట్లాడేవాడు. ఆయన చదువుకుంది అమెరికాలో, ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాడు. కాబట్టి ఆయనకు తెలుగు అంతంత మాత్రంగా రావటం ఫలితంగా అప్పుడప్పుడే రాజకీయంగా పరిజ్ఞానం పెంచుకుంటున్నటువంటి సమయంలో ఆయన మాట్లాడిన మాటలో తప్పులు గమనించి వాటిని కట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి నారా లోకేష్ని బాగా నెగిటివ్ చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. వాళ్ళు సోషల్ మీడియా నెట్వర్క్ అంతా కలిసి నారా లోకేష్ మీద విపరీతమైన దాడి చేశారు. నారా లోకేష్ మాటల మీద దాడి చేశారు, నారా లోకేష్ క్యారెక్టర్ మీద దాడి చేశారు, నారా లోకేష్ పర్సనాలిటీ మీద దాడి చేశారు. చివరికి నారా లోకేష్ పుట్టుకను కూడా వైసీపీ అవహేళన చేసింది. అందుకనే ఈ మధ్యకాలంలో ఒక ట్రెండింగ్ వర్డ్ అవమానం చెక్కిన శిల్పం నారా లోకేష్ అని. అవమానాలు పడి 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 లేచి తనేంటో నిరూపించుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్. అదే వాళ్ళ ప్రచారాలు తగ్గట్టే నారా లోకేష్ 2019 ఎన్నికల్లో ఓడిపోవటం కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. మంగళగిరి నుంచి ఓడిపోవటం. అదే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశాడు, అంతకుముందు ఎమ్మెల్సీ మంత్రి అయ్యాడు. చూసారా, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశారని వైసీపీ ప్రచారం చేసింది. 2019 ఎన్నికల్లో వాళ్ళు కోరుకున్నట్టే అప్పుడు జగన్ వే ఉండటం వల్ల, అందులో మంగళగిరి టీడీపీ గెలవగలిగిన సీటు కాకపోవటం వల్ల టీడీపీ ఓడిపోయింది, నారా లోకేష్ ఓడిపోయారు అక్కడ. అందులో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అంటాం కూడా జగన్కి కలిసి వచ్చింది. సో మొత్తానికి అప్పుడు జగన్ వేవ్లో నారా లోకేష్ ఓడిపోయాడు ఆ ఎన్నికల్లో. ఓడిపోయిన తర్వాత వైసీపీ ప్రచారం మరింతగా ముదిరింది. కానీ వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేస్తున్నా సరే లోకేష్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు, ముందుకే వెళ్ళాడు. పార్టీని లీడ్ చేసుకుంటూ, కార్యకర్తలకి దగ్గరవుతూ, ప్రజలకి దగ్గరవుతూ ముందుకే వెళ్ళాడు. తనేంటో చూపించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. రాటు తేలాడు, ఒక రకంగా చెప్పాలంటే రాటు తేలాడు. ఈ రాళ్ళు పడుతూనే ఉంటాయి, వీటిని మనం ఎదుర్కోవాలి అని సిద్ధమై తనంతాను తాను ప్రూవ్ చేసుకోవడానికి యువగలం పాదయాత్రను ఉపయోగించుకున్నాడు. నిజంగా యువగలం పాదయాత్ర అనేది లోకేష్లో అంటే లోకేష్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిందని చెప్పాలి. ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయిన తీరు, వాట్ ఈజ్ లోకేష్ అనేది ప్రజలకు చూపించింది. లోకేష్లో ఉన్న మెచ్యూరిటీ ఏంటి, లోకేష్ ఆలోచన ఏంటి, లోకేష్ మిగతా వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతాడు అనేది చూపించింది. అదే సమయంలో జగన్ నెగటివిటీ స్టార్ట్ అయింది. అన్నాళ్ళు జగన్ని పాజిటివ్గా చూసిన జనం జగన్ నిజ స్వరూపాన్ని జగన్ అధికారంలో ఉన్నప్పుడు చూశారు. జగన్ నిజ స్వరూపాన్ని చూసిన తర్వాత జగన్తో నారా లోకేష్ని పోల్చి చూసుకున్నప్పుడు అసలు జగన్ ఒక నాయకుడిగా కనపడలే. అసలు జగన్ నాయకుడిగా కాదు, కనీసం మనిషిగా కూడా కనపడలే. పైగా జగన్కి వ్యతిరేకంగా మొదటిగా చెల్లి తిరుగుబాటు, తర్వాత వివేకానందరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ కూతురు న్యాయ పోరాటం, తర్వాత వైఎస్ విజయమ్మ కూడా కొన్ని విషయాలు బయటపెట్టడం, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఒక నెగిటివ్గా క్రియేట్ అయ్యాడు. అప్పుడు దాకా నారా లోకేష్ మీద జగన్ చేపించిన ప్రచారం మాత్రమే జనం దృష్టిలో ఉంది. అది ప్రచారం వల్ల వచ్చినటువంటి విషయం. కానీ ఏ ప్రచారం లేకుండానే జగన్మోహన్ రెడ్డిని, ఆయన పరిపాలనని, ఆయన వ్యవహారాన్ని, ఆయన క్యారెక్టర్ని, ఆయన కుటుంబం సభ్యులు చెప్పిన సమాచారం ఆధారంగా జగన్ ఒక నెగిటివ్గా క్రియేట్ అయ్యాడు. సో జగన్ నెగిటివ్గా క్రియేట్ కావడానికి, జగన్ నెగిటివ్గా కనపడటానికి అనేక ఆధారాలు కనపడ్డాయి. కానీ లోకేష్ నెగిటివ్గా క్రియేట్ కావడానికి ఆధారాలు లేవుగా, ఇది వీళ్ళు చేసిన ప్రచారం తప్ప. సో అప్పుడు లోకేష్ తాను ప్రూవ్ చేసుకున్న క్రమంలో బాగా పాజిటివ్గా జనానికి కనెక్ట్ అయ్యాడు. ఈ మొన్న 2024 ఎన్నికల్లో పార్టీ గెలవటంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పొత్తు ఎంత ఉపయోగపడిందో, చంద్రబాబు నాయుడు గారి బ్రాండింగు, పవన్ కళ్యాణ్ గారి పాపులారిటీ ఎంత ఉపయోగపడిందో, బ్యాక్ ఎండ్లో లోకేష్ గారి వర్క్ అంత ఉపయోగపడింది, లోకేష్ గారి పాదయాత్ర అంత ఉపయోగపడింది. సరే, వీటన్నిటికంటే మించి జగన్మోహన్ రెడ్డి నెగిటివిటీ కూడా కూటమికి బాగా కలిసి వచ్చింది నిజంగానే. సరే, ఇవన్నీ పోనిస్తే తర్వాత కాలంలో ఇప్పుడు లోకేష్ పరిణితి ఏ రకంగా ఉంది అందరూ చూస్తున్నారు. మంత్రిగా వైసీపీ వాళ్ళు కూడా లోకేష్ గారిని మెచ్చుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తల్లో కూడా లోకేష్కి అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం. ఉన్నారు, ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు.
మాకేదైనా కష్టం వస్తే సోషల్ మీడియాలో మేము పెడితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కంటే ముందు నారా లోకేష్ రియాక్ట్ అవుతాడు అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. వైసీపీ కార్యకర్తలు ఒప్పుకున్న ఫ్యాక్టర్. సో మానవతా దృక్పథంతో లోకేష్ గారు చాలా విషయాల్లో వ్యవహరించిన తీరు వల్ల లోకేష్ గారికి ఒక మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. పైగా లోకేష్ ఆలోచనలో ఉన్న పరిణితిని ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించారు. ఆయన్ని పిలిపించుకొని తన ఏకాంత సమయంలో గంటల కొద్దీ సమయం ఇచ్చి మాట్లాడారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రికి కానీ, ఏ కేంద్ర మంత్రికి కానీ, ఏ జాతీయ అంతర్జాతీయ నాయకుడికి కానీ మోడీ గారు అంత సమయం ఇవ్వలే, లోకేష్ గారికి ఇచ్చారు. దాన్ని బట్టి లోకేష్ గారు ఏ స్థాయికి ఎదిగారు అనేటువంటిది వెరీ క్లియర్. దీన్ని అంటే ఇలా ఎదగలిగే కెపాసిటీ లోకేష్లో ఉంది అనేది ముందుగా జగన్ గుర్తించాడు. లోకేష్ని నాయకుడిగా ఎదగకుండా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే లోకేష్ ఒక విషయంలో బాగా సక్సెస్ అయింది ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, 2019 ఎన్నికల్లో ఎక్కడి నుంచి అయితే ఓడిపోయాడో అక్కడి నుంచే చాలా పెద్ద మెజార్టీతో, జగన్ కంటే పెద్ద మెజార్టీతోటి, నిజానికి జగన్ పులివెందులో పోటీ చేస్తాడు, సేఫ్ జోన్ సీట్. అది జగన్ నిర్మించుకున్న కోట కాదు, అది రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి కోట. నిజానికి అక్కడ నుంచి 2014 ఎన్నికల కంటే ముందు విజయమ్మ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తల్లిని పక్కన పెట్టి సేఫ్ జోన్ సీట్ తీసుకున్నారు జగన్. మళ్ళీ వేరే చోట అయితే గెలుస్తానో లేదు అనే ఒక భయమో ఏమో తెలీదు, మొత్తానికి సేఫ్ జోన్ సీట్ తీసుకున్నారు. సేఫ్ జోన్ సీటు తీసుకోవడానికి ఇష్టపడలేదు. టీడీపీ నాయకులు చాలా ప్రపోజ్ చేశారు. పార్టీ గెలిచి ఎమ్మెల్యేలుగా చాలామంది గెలిచి అధికారం వచ్చి లోకేష్ గారు ఒక్కళ్ళు ఓడిపోతే లోకేష్ గారికి పొలిటికల్ కెరీర్ ఉండదు. ఆల్రెడీ 2019 ఓడిపోయారు. అసలు అదే జగన్ వేవు, అప్పుడు జగన్ చెప్పిన మాటలు ఇవన్నీ కారణాలు అనుకోవచ్చు. కానీ 2024లో కూడా లోకేష్ ఓడిపోతే, పార్టీ గెలిచి కూడా ఓడిపోతే ఇక లోకేష్ నాయకుడిగా జనం చుట్టలేదు అన్నది వైసీపీ గట్టిగా నమ్మిస్తుంది. ఇక లోకేష్ గారి పొలిటికల్ కెరీర్ అక్కడ ఎండు. అదొక బిగ్ టాస్క్. అప్పుడు టీడీపీ నాయకులే చాలామంది ప్రపోజ్ చేసింది ఏంటంటే, సేఫ్ జోన్ సీటు ఎప్పటికీ టీడీపీ గెలవగల సీట్లో నిలబెడతామని అన్నారు. కానీ లోకేష్ గారు తీసుకోలేదు. నా తండ్రి కుప్పాన్ని ఎలా తన కోటగా నిర్మించుకున్నాడో నేను అలా మంగళగిరిని నిర్మించుకుంటాను, ఓడిని చోటే గెలుస్తాను, నాకంటే ఒక మార్క్ వేసుకోవాలి. కానీ నిర్మించిన కంచికోటలో నేను పోటీ చేసి గెలిచేదేంది, నాయకుడిగా నేను ప్రూవ్ చేసుకోవాలి, ఆ రిస్క్ని తీసుకోవాలని చెప్పేసి నారా లోకేష్ గారు నిజంగా ఒక పెద్ద రిస్క్ తీసుకున్నారు. మీరు ఒక్కసారి ఊహించండి, మొన్న ఎన్నికల్లో టీడీపీ గెలిచింది, టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది, కానీ నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇక లోకేష్ గారికి పొలిటికల్ కెరీర్ ఉండేదా? ఖచ్చితంగా ఉండదు. ఆ రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఉండి కూడా మళ్ళీ మంగళగిరి ఏడాడైనా టీడీపీ గెలిచిన సీట్ అంటే ఎప్పుడో 84లో ఏమో గెలిచింది, 85లో గెలిచిందంట. తర్వాత ఇంతవరకు ఏ రోజు కూడా టీడీపీ అక్కడికి గెలవలేదు. అలాంటి రిస్కీ సీట్ని లోకేష్ తీసుకున్నారు, అక్కడ నుంచి గెలిచారు. పైగా సేఫ్ జోన్ సీట్లో జగన్ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచారు. అక్కడ లోకేష్ గారికి మంచి మార్కులు పడ్డాయి. తర్వాత కూడా ఆయన పర్ఫార్మెన్స్తో మంచి మార్కులు వేసుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కావచ్చు, ఛాలెంజింగ్ టాస్కులు తీసుకొని తన పర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకోవడం కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ విద్యాశాఖ అనేది చాలా రిస్క్తో కూడింది. ఒకవైపు ఐటీ పరిశ్రమలు హ్యాండిల్ చేస్తున్నారు, ఇంకో పక్క విద్యాశాఖని హ్యాండిల్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. ఇంకోవైపు పార్టీని మొత్తం ఆయనే హ్యాండిల్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్తో పార్టీ నడుస్తున్నప్పుడు కూడా ఇప్పుడు మొత్తం హ్యాండిలింగ్ అంతా నారా లోకేష్ గారే. ఒకే ప్రభుత్వంలో చాలా క్రియాశీలక పాత్ర లోకేష్ గారికి ఉంది, ఇంకే పార్టీలో ఓన్ అండ్ సోల్ మొత్తం లోకేష్ గారు హ్యాండిల్ చేసుకుంటున్నారు. పార్టీ మొత్తాన్ని కూడా లోకేష్ గారే హ్యాండిల్ చేసుకుంటున్నారు. పైగా పార్టీ కార్యకర్తలతో మీటింగులు, ఆ మంగళగిరిలో ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజలతో మీటింగులు, చిన్న స్థాయి కార్యకర్తలతో కూడా తరచూ మీటింగులు అవ్వటం, పార్టీ ఎమ్మెల్యేలతో ఒక లైజనింగ్ మెయింటైన్ చేయటం, పార్టీ క్యాడర్తో తను కనెక్ట్ కావటం, పార్టీ లీడర్స్ని కనెక్ట్ చేయటం, నిజంగా చాలా అద్భుతం. ఇప్పటికీ జగన్ తన ఆలోచనలు మార్చుకోలేదు, అందరినీ కలవట్లేదు. కానీ లోకేష్ ఇప్పుడు మంత్రిగా ఉండి ప్రభుత్వంలో పార్టీలో క్రియాశీల పొజిషన్లో ఉండి కూడా అందరినీ కలుస్తున్నారు అనేటువంటి పేరు ఉంది. ఇవాళ అఫీషియల్గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని ఎన్నుకున్నారు. సరే, ఇవాళ అఫీషియల్గా ఎన్నుకున్నప్పుడు కూడా అన్అఫీషియల్గా ఎప్పటి నుంచో పార్టీని హ్యాండిల్ చేస్తుంది నారా లోకేష్ గారే. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది. నారా లోకేష్ గారికి ఒక బిగ్ టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బలమైన ప్రత్యర్థితోటి బలంగా పోట్లాడొచ్చు, గెలవచ్చు, వాడొచ్చు. ప్రజాస్వామ్యంలో గెలిపి ఎప్పుడు ఒకరి పక్షాన ఉండదు. ఒకసారి ఒకరి పక్షాన ఉంటుంది, ఇంకోసారి ఇంకొకరి పక్షాన ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డితో పోట్లాడటం అంటే డైరెక్ట్ ఫైట్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఫైట్ చేయడు, ఇండైరెక్ట్ ఫైట్ చేస్తూ ఉంటాడు. అంటే అవతల వాళ్ళని చేర్చడం, అవతల వాళ్ళ మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నం చేయటం, అది కులాల వారీగా కావచ్చు, మతాల వారీగా కావచ్చు, ప్రాంతాల వారీగా కావచ్చు, రకరకాల కుటిల యత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటాడు. ఈ కుటిల యత్నాలు ఎదుర్కోవటం అనేది చాలా కష్టం. డైరెక్ట్ ఫైట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడేవాళ్ళు. డైరెక్ట్ ఫైట్ ఉండేది, రాజశేఖర రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు. సరే, ఒకసారి చంద్రబాబు నాయుడు గెలిచి ఉండొచ్చు, ఇంకోసారి రాజశేఖర రెడ్డి వరుసగా 2 సార్లు గెలిచి ఉండొచ్చు, ఇవన్నీ ఓకే. అంటే డైరెక్ట్ ఫైట్ ఉన్నప్పుడు
ఒక్కొక్కసారి అధికారం ఇంకొకరికి వస్తూ ఉంటుంది, అది కామన్. కానీ జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ ఫైట్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఫైట్ చేయలేడు కూడా. ఆయన చేసే ప్రయత్నాలన్నీ కూడా విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొన్ని సానుభూతి ప్రయత్నాల కోసం అవసరమైతే గొడ్డని కూడా వాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ గొడ్డలి ప్రయత్నాలను అడ్డుకోగలగాలి, ఆ గొడ్డలి ప్రయత్నాలలో వచ్చే సానుభూతిని అడ్డుకోగలగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల కంటే ముందు అంత సీనియర్ అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు ఫెయిల్ అయింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కొన్ని రాజకీయ కుటిల యత్నాన్ని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే ఏదో చేసేసి మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద దోసేసి వాళ్ళు ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఆ లబ్ధిని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుసుకోలేకపోయారు, అడ్డుకోలేకపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకుడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే డైరెక్ట్ ఫైట్ కదా నాతో అవతల వాళ్ళు చేసేది అనుకుంటాడు. అప్పుడు దాకా అదే ఫైట్ చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయనకు అదే అలవాటు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజకీయ ప్రత్యర్థి వచ్చి రకరకాల ప్రయత్నాలు చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తాడనేది ఆయన ఊహించలేకపోయాడు. ఆ రోజు చేసిన ప్రయత్నాలన్నీ చూడండి, ఎన్ని అబద్ధాలంటే ఒక క్యాస్ట్ వాళ్ళకే ప్రమోషన్లు ఇస్తున్నారు పోలీసు విభాగంలో అని ఒక ప్రచారం, అది అబద్ధం మళ్ళీ వైసీపీ ఒప్పుకుంది అధికారంలోకి వచ్చాక. తర్వాత తిరుమలలో పింక్ డైమండ్ మిస్ అయింది, అది చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్లో ఉందని ఒక అబద్ధాన్ని పుట్టారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోలేకపోయారు. అది జనాన్ని నమ్మించింది వైసీపీ. ఆ రోజు ప్రశాంత్ కిషోర్ సలహాలతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి, చివరికి కోడి కత్తితో సహా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సానుభూతిని క్రియేట్ చేశాయి. వీటికి సరిగ్గా సమాధానం చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫెయిల్ అయ్యారు. కానీ ఈరోజు టీడీపీ అలా లేదులేండి. ఇప్పుడు చూడండి, వాళ్ళేదో అటాకింగ్ చేస్తే సమాధానం చెప్పుకునే పరిస్థితిలో మనం ఎందుకు ఉండాలి, మనమే అటాకింగ్ చేద్దాం అంటున్నారు నారా లోకేష్ గారు. గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి నేచర్ మీద, క్యారెక్టర్ మీద, వాళ్ళ కుటుంబంలో జరిగిన సంఘటనల మీద వరుసగా ఒక వారం రోజుగా ప్రెస్ మీట్ పెడుతున్నారు టీడీపీ మంత్రులు, కీలకమైన నాయకులు. అచ్చెన్నాయుడు గారితో స్టార్ట్ అయింది, తర్వాత అనిత గారు పెట్టారు, తర్వాత నిమ్మల రామానాయుడు గారు పెట్టారు, అంతకుముందు రోజు పయ్యావులు కేశవ్ గారు పెట్టారు, నిన్న పార్థసారథి గారు వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి మంత్రి పెట్టారు. సో అటాకింగ్ మోడ్లో ఉన్న టీడీపీ ఒకప్పుడులాగా డిఫెన్స్లో లేదు. అవతల వాళ్ళు ఏదైనా నిందేస్తే దాన్ని కలుపుకునే పనులు లేదు, అసలు అవతల వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏందో బయట తీద్దామన్నట్టుంది. సో లోకేష్ గారు జగన్ తగ్గట్టే తర్ఫీదవుతున్నారు, జగన్ తగ్గట్టే రాజకీయం చేస్తున్నారు. జగన్ ఎలాంటి రాజకీయం చేస్తాడో దానికి కౌంటర్ రాజకీయాన్ని రచిస్తున్నారు. కానీ ఎంత అవునన్నా కాదన్నా ఇప్పటి వరకు టీడీపీ ఎదుర్కొన్న రాజకీయ ప్రత్యర్థులు వేరు. ఈవెన్ టీడీపీనే చీల్చి అధికారాన్ని లాగేసుకున్న నాగిన భాస్కరరావుతో కూడా టీడీపీ ఫైట్ చేసింది, ప్రాంతీయవాదంతో టీడీపీ ఫైట్ చేసింది తెలంగాణ ఉద్యమం సమయంలో. కానీ అవన్నీ టీడీపీ ఫేస్ చేసుకుంటూ నిలబడుతూ వచ్చింది. కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి వేరు, ఇప్పుడున్న రాజకీయ ప్రత్యర్థి వేరు, ఆ రాజకీయ ప్రత్యర్థి నేచర్ వేరు. కాబట్టి నారా లోకేష్ గారు ఒక రకంగా ఒక బలమైన ప్రత్యర్థి అనుకోవడానికి లేదు. కానీ ఈ నక్కజిత్తుని మరి లోకేష్ గారు ఏ మేరకు ఎదుర్కొంటారు, ఏ మేరకు ఎదుర్కోగలరు అనేటువంటిది రాబోయే కాలంలో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలే అవన్నీ చూస్తూ ఉంటారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.